అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. మన ఇంట్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేది చెప్పుకున్నాం కదా. ఒక్కొక్కసారి అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంట్లో వాతావరణం అనేది గొడవలతో చాలా గందరగోళంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులతో కావచ్చు. ఆ వాతావరణం గొడవలతో ఉండిపోయినప్పుడు అమ్మ ఎప్పుడు బాధతో ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ ప్రభావం అనేది పిల్లలపై చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో అమ్మ ఉన్న సమయంలో పిల్లలు ఆ ఎమోషన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు పుట్టిన తర్వాత అభద్రతా భావం అనేది ఫీల్ అవుతారు. అలాగే ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం లేకుండా ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు కన్ఫ్యూషన్ అనేది వాళ్ళలో చూస్తూ ఉంటాం. ఆత్మన్యూనత భావం అనేది కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి పుట్టిన తర్వాత పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఏదైనా సరే నిర్ణయం తీసుకునే విధంగా ఉండాలి అని అనుకుంటే ఇలాంటి వాతావరణం విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. ఎప్పుడు అమ్మ సెక్యూర్డ్గా ఫీల్ అయ్యే విధంగా మనం ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయగలగాలి. థ్యాంక్ యూ ఆల్.